Hi friends, welcome to Tech Teja Telugu. Friends, ఈ రోజు ఈ వీడియోలోని కంటెంట్ క్రియేటర్స్ అది కూడా ఎస్పెషల్లీ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసరికి నేను నా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని ఇష్యూస్ ని అవి ఎలా రిజాల్వ్ చేసుకోవాలని టిప్స్ ఫార్మేట్ లో చెప్తున్నాను. ఈ వీడియోలోని ఆల్మోస్ట్ ఒక 10 టిప్స్ వరకు చెప్తాను. ఈ వీడియో చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఓకే, ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ పాయింట్ ఒక వచ్చినట్టయితే అన్నిటికన్నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసరికి కంపల్సరీగా మీ మొబైల్ ని అబోవ్ 80% ఛార్జ్ ఉండేలా చూసుకోండి. కంపల్సరీగా మీ మొబైల్ ని అబోవ్ 80% ఛార్జ్ ఉండేలా చూసుకోండి. వినడానికి కామెడీగా ఉన్నా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే బేసిక్ గా ఈ రోజుల్లోనే ప్రతి మొబైల్ కూడా 4K రికార్డింగ్ అవుతుంది కదా, అది చాలా ఫాస్ట్ గా డ్రైన్ అయిపోతుంది అనమాట. ఎంత ఫాస్ట్ గా అంటే మీరు 15 minutes రికార్డింగ్ చేస్తే చాలు మీకు బిలో 40% వచ్చేస్తుంది. ఈవెన్ దో మీరు 80 అబోవ్ ఉన్నా కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. సో కంపల్సరీగా ఛార్జింగ్ అనేది పెట్టుకోండి. అనవసరంగా రికార్డింగ్ అనేది ఇన్కంప్లీట్ అవ్వకుండా చూసుకోండి. అండ్ సెకండ్ టిప్ వచ్చేసరికి ఇది కూడా కామెడీగా ఉన్నా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. స్టోరేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మినిమం 30 GB స్టోరేజ్ ఉండాలి. ఎగ్జాంపుల్ నాదే కన్సిడర్ చేసుకున్నది అయితే నేను 15 minutes షూట్ చేస్తే నాకు అప్రాక్సిమేట్ గా 20 నుంచి 21 GB వరకు మెమరీ స్టోరేజ్ అనేది తీసుకుంటుంది అనమాట. అంటే అప్రాక్సిమేట్ గా మినిమం 30 ఉండేలాగా, అది కూడా నేను 15 minutes షూట్ చేస్తేనే మినిమం 30 ఉండేలా చూసుకుంటున్నాను అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మినిమం 30 GB ఉండేలా చూసుకోండి. ఇన్ కేస్ అంతకంటే ఎక్కువ షూట్ చేయాల్సి వస్తే మినిమం కొంతమంది ఏంటంటే మోర్ దెన్ 30 minutes 40 minutes షూట్ చేసుకోవాల్సి వస్తే కంపల్సరీగా 50 GB వరకు స్టోరేజ్ సేవ్ చేసుకునేలా ఉంచుకోండి. అది కూడా SD కార్డ్ కాదు, ఇంటర్నల్ స్టోరేజ్ ఉండాలి ఫ్రెండ్స్. ఇంటర్నల్ స్టోరేజ్ లోనే మనకి ఇట్లాంటి ఫ్రేమ్ ఇష్యూస్ లేకుండా, ఎట్లాంటి ఎర్రర్స్ లేకుండా చక్కగా క్వాలిటీగా రికార్డ్ అవుతుంది. కంపల్సరీగా ఇంటర్నల్ స్టోరేజ్ లోనే రికార్డ్ చేయండి. అండ్ స్టోరేజ్ అనేది కంపల్సరీగా ఉంచుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కింద నుంచి మాట్లాడుతున్నాను 4K అని చెప్పేసి. బేసిక్ ఏంటంటే మనకి మన మొబైల్లోని కొన్ని మొబైల్స్ లో 1080 హైయెస్ట్ ఉంటుంది, కొన్ని మొబైల్స్ లో 4K హైయెస్ట్ ఉంటుంది. మీ మొబైల్లోని హైయెస్ట్ రిజల్యూషన్ ఏదైతే అందులోనే షూట్ చేయండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీ మొబైల్లో 4K 30 FPS హైయెస్ట్ అయితే 4K 30 FPS షూట్ చేయండి. ఇన్ కేస్ మీ మొబైల్లో 4K 60 కానీ 120 కానీ ఉంటే మీరు FPS విషయంకి వచ్చేసరికి మీ చాయిస్ బట్టి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీ మొబైల్ మీరు షూట్ చేసే కంటెంట్ వచ్చేసరికి స్లో మోషన్ కానీ లేకపోతే ఫ్రేమ్ ఫ్రీజ్ చేయడం కానీ ఇట్లా ఏవైనా కాన్సెప్ట్స్ ఉంటే మాత్రం మీరు 60 కానీ 120 కానీ షూట్ చేయండి. ఇలా నార్మల్ షూట్స్ అయితే మాత్రం కంపల్సరీగా 4K 30 ఉంటే బెస్ట్ అనమాట. 4K 30 ఉండడం వల్ల చాలా సేఫ్. ఎందుకంటే 4K 24 FPS అనేది చాలా ఎగ్జాక్ట్ అండ్ నార్మల్ సినిమాటిక్ ఫ్రేమింగ్ అనమాట. సో 4K 24 FPS ఉంటే 4K 24 FPS షూట్ చేయండి, లేదా 30 FPS ఉంటే 30 FPS. ఇన్ కేస్ మీకు స్లో మోషన్స్ కానీ లేకపోతే ఫ్రేమ్ ఫ్రీజింగ్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం 60 కానీ 120 కానీ షూట్ చేయండి. FPS మాత్రం కంపల్సరీ చూసుకుని అండ్ రిజల్యూషన్ విషయంకి వచ్చేసరికి ఏదైతే హైయెస్ట్ ఉంటుందో అందులోనే షూట్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది చెప్పే ఉంటారు మనకి ఫ్రంట్ కెమెరా కన్నా బ్యాక్ కెమెరా అనేది చాలా చాలా క్వాలిటీగా ఉంటుంది. ఆబ్వియస్ గా దాని తర్వాత సెన్సార్ అనేది ఫ్రంట్ కెమెరాతో కంపేర్ చేసుకుంటే బ్యాక్ కెమెరాలో చాలా బాగుంటుంది అనమాట. సో మాక్సిమం బ్యాక్ కెమెరా ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రంట్ కెమెరా అయితే అసలు ప్రిఫర్ చేయకండి. ఈవెన్ మీరు షార్ట్స్ తీసినా కూడా రీల్స్ తీసినా కూడా మీరు బ్యాక్ కెమెరా ప్రిఫర్ చేయడానికి బెస్ట్ అనమాట. అది మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే బ్యాక్ కెమెరాలోని మనకి సెన్సార్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం రిజల్యూషన్ కూడా బాగుంటుంది. 4K లో కూడా మనకేమో అప్రాక్సిమేట్ గా 60 కానీ కొన్నిట్లో అయితే ఏకంగా 150 మెగాపిక్సెల్స్ ఉంటాయి. కాబట్టి చాలా చాలా సేఫ్ అనమాట. ఇన్ కేస్ మీకు క్రాపింగ్ చేయాల్సి ఉన్నా లేకపోతే జూమ్ చేయాల్సి ఉన్నా చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనే బ్యాక్ కెమెరా అనేది ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి షూటింగ్ స్పాట్. మీ షూటింగ్ స్పాట్ అనేది చాలా చాలా బాగుండాలి. బ్యాక్గ్రౌండ్ అనేది చాలా చాలా బాగుండేది. పర్సనల్ గా నేనైతే చాలా ఫేస్ చేశాను. చాలా మంది చెప్పారు నీ బ్యాక్గ్రౌండ్ బాగలేదు, నీ లైట్ సెటప్ బాగలేదు అని చెప్పేసి. నేను ఒక్కొక్కటిగా రిజాల్వ్ చేసుకుంటూ ఇప్పుడిప్పుడే కొత్త ఎక్విప్మెంట్స్ యూజ్ చేసుకుని నా లైట్ సెటప్ ని సెట్ చేసుకుంటున్నాను. నేను ఫ్యూచర్ లో బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేయబోతున్నాను. బట్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది టెక్ యూట్యూబర్స్ అవ్వచ్చు లేదా ఇన్ఫర్మేషన్ వీడియో షేర్ చేసిన వాళ్ళు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లోనే వాళ్ళు లైటింగ్ పెట్టడం కానీ బ్యాక్గ్రౌండ్ లైట్స్ కానీ లేకపోతే సిస్టమ్ ఉంచడం కానీ అట్లాంటివి వాళ్ళు చేస్తారు. అట్లాంటి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని మీ ఫోర్ గ్రౌండ్ ఏదైతే ఉంది, ఇప్పుడు నాది వచ్చేసరికి ఇక్కడ ఫోర్ గ్రౌండ్ కరెక్ట్ గా నా 45 degrees యాంగిల్ లోని కీ లైట్ ఉంది అనమాట, సాఫ్ట్ బాక్స్. సో దానివల్ల ఏంటంటే ఈవెన్ దో నా బ్యాక్గ్రౌండ్ లోని లైటింగ్ ఎంత ఉన్నా కూడా ఫోర్ గ్రౌండ్ లైటింగ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల బ్యాక్గ్రౌండ్ డిమ్నెస్ గా ఉంటది అనమాట. కానీ కొన్ని వీడియోస్ లో ఏంటంటే నేను అబ్జర్వ్ చేస్తాను బ్యాక్గ్రౌండ్ చాలా బ్రైట్ గా పెట్టేస్తారు, ఫోర్ గ్రౌండ్ లైట్ అనేది బాగోదు. దానివల్ల ఏంటంటే మన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది సరిగ్గా కనిపించదు. సో ఎట్టి పరిస్థితుల్లో లైట్ సెటప్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి. నేను దీని మీద ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. ఒకసారి ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి వెళ్ళి దాన్ని కూడా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఏంటంటే చాలా మంది యూట్యూబ్
యూట్యూబర్స్ చెప్పే ఉంటారు, మనకి మాక్సిమం న్యాచురల్ లైట్ ఏదైతే ఉందో, అంటే మనకి సన్ లైట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయడం ట్రై చేయండి. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా ప్రిఫర్ చేయండి. ఇన్ కేసు మనకి సన్ లైట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా మన రూమ్ లోకి వస్తుంది అండ్ మనం సన్ లైట్ తోనే హ్యాపీగా షూట్ చేసుకోగలుగుతాము అని అనుకుంటే సన్ లైటే ప్రిఫర్ చేయండి. ఇన్ కేస్ తక్కువ వస్తుంది, ఇప్పుడు చూడండి ఈ వీడియోలో చాలా తక్కువ వస్తుంది అండ్ నాయిస్ కూడా జనరేట్ అవుతుంది మీరు వీడియోలో చూసినట్టయితే. ఇట్లాంటప్పుడు మాత్రం మీరు మాక్సిమం అన్ని క్లోజ్ చేసేసి డార్క్ రూమ్ లా క్రియేట్ చేసి అలా నాలాగా ఒక సెటప్ పెట్టుకొని ఈ సెటప్ లోని ఈ విధంగా రికార్డ్ చేసుకోవడం బెస్ట్. బట్ మాక్సిమం ఒకవేళ సన్ లైట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వస్తే మాత్రం హ్యాపీగా సన్ లైట్ ని మీరేమో లైట్ సెటప్ గా యూజ్ చేసుకొని షూట్ చేసుకోవడం బెస్ట్. అదైతే మాత్రం నా సజెషన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోకస్ అండ్ ఎక్స్పోజర్ లాక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బేసిక్గా ఏంటంటే చాలా మంది ఫోకస్ అండ్ ఎక్స్పోజర్ లాక్స్ అనే పెట్టిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళే షూట్ చేసిన వల్ల ముందుకు వెళ్ళి ట్యాప్ చేసేసి ఫోకస్ లాక్ పెట్టేసి వెనక్కి వస్తారు. అట్లాగే ఎప్పుడూ చేయమాకండి. ఎందుకంటే ఇన్ కేసు అలా ఫోకస్ లాక్ చేసిన ఎక్స్పోజర్ లాక్ చేసిన మీరు వచ్చేటప్పుడు లైటింగ్ తక్కువ అయిపోయినా లాక్ అనేది అలా ఉండిపోయి మీరు సరిగ్గా కనిపించడం, బ్లర్ అయిపోతారు, మొత్తం రికార్డింగ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఫోకస్ లాక్ పెట్టకండి, ఎక్స్పోజర్ లాక్ కూడా పెట్టకండి. మీకు కుదిరితే ఆటో ఫోకస్ ఉంటుంది, అది పెట్టేసుకుంటే ఆటోమేటిక్ గా ఫోకస్ చేసుకుంటుంది. ఇన్ కేసు ఐఫోన్ అయితే ప్రాబ్లం లేదు, మనకేమో ఐ డిటెక్షన్ ఉంటుంది కాబట్టి ఎట్లాంటి ప్రాబ్లం లేదు. కానీ ఇన్ కేసు ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తే మనకేమో ఫోకస్ లాక్ అనేది పెట్టండి. ఆటో ఫోకస్ ఉంటే ఆటో ఫోకస్ పెట్టుకోండి, ఆటో ఎక్స్పోజర్ ఉంటే ఆటో ఎక్స్పోజర్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రేమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రూల్ ఆఫ్ కాంపోజిషన్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను, వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. అది మేబీ ఫోటోగ్రఫీకి యూజ్ అవ్వచ్చు, కానీ కొన్ని అయితే మనకి వీడియో కూడా ఇంపార్టెంట్. ఎస్పెషల్గా ఫ్రేమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రూల్ ఆఫ్ థర్డ్స్ అని చెప్పేసి మనకి రూల్స్ ఉంటాయి అనమాట మనకి కెమెరాలోని. అది కరెక్ట్ గా సెంటర్ లో ఉండాలా లేకపోతే కార్నర్స్ లో ఉండాలా, మీరు తీసిన సబ్జెక్ట్ బట్టి డిపెండ్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్రేమింగ్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అట్లీస్ట్ మీ హెడ్ నుంచి ఒక 1/2 feet హైట్ అయినా ఉండాలి ఫ్రెండ్స్, అంటే కనిపించేలాగా ఉండాలి. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ కూడా కొంచెం డిస్టెన్స్ ఉండేలా చూసుకోండి. సెంటర్ లో ఉండేలాగా ఉంటే మాత్రం మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఈక్వల్ గా ఉండేలా చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా ఫ్రేమింగ్ అన్నది చూసుకొని జాగ్రత్తగా రికార్డ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆడియో అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్గా ఏంటంటే మాక్సిమం కొత్తగా ఎవరైతే వీడియో కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే మనకేమో మొబైల్లో ఉన్న మైక్ తోనే యూజ్ చేస్తారు, కానీ అంత సాటిస్ఫైడ్ గా ఉండదు. మనకి బిలో 500 రూపీస్ లో కూడా మనకేమో లెవిలియర్ మైక్రోఫోన్స్ వచ్చేస్తున్నాయి. ఇన్ కేస్ మీరు 1000 బిలో కొనుక్కోగలుగుతారని అనుకుంటే మనకేమో 700 రూపీస్ కి బోయా BY M1 మైక్రోఫోన్ అయితే వస్తుంది. నేను ఎక్కువగా అదే యూజ్ చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోలో కూడా బోయా BY M1 మీద లెవిలియర్ మైక్రోఫోన్ ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి నేను వీడియో చేశాను. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బేసిక్గా ఏంటంటే ఎవరు మాక్సిమం ఏంటంటే వ్లాగర్స్ గురించి పక్కన పెట్టినైతే ఈ రోజుల్లో వ్లాగర్స్ కూడా ఎక్స్టర్నల్ మైక్ యూజ్ చేస్తున్నారు. ఎవరు కూడా ఇంటర్నల్ మైక్ అనేది యూజ్ చేయకండి. ఎందుకంటే అందులో అంత మైక్రోఫోన్ అనేది అంత సాటిస్ఫైడ్ గా ఉండదు, అంత ఈజీగా వాయిస్ ని పికప్ చేసుకోవద్దు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి కంపల్సరీగా మీరేమో మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాని క్లాత్ తో కప్పండి. ఇన్ కేసు ఎంటీగా రూమ్ ఉంటే మాత్రం, లేదా ఇలా కర్టన్స్ ఉండేలా చూసుకోండి. సో దట్ ఏంటంటే ఎక్కువ అన్నది ఫామ్ అవ్వదు, రీసౌండ్ అనేది జనరేట్ అవ్వదు అనమాట. కంపల్సరీగా ఈ విధంగా ఇప్పుడు నేను వెనకాల ఇటు సైడ్ ఉంది అండ్ ఇటు సైడ్ కూడా నాకేమో క్లాత్ ఉంది, ఫ్రంట్ సైడ్ కూడా క్లాత్ పెడుతున్నాను. కింద నేను ఎప్పుడు షూట్ చేసినా కూడా కంపల్సరీగా నేనేమో రగ్ కానీ లేకపోతే బెడ్షీట్ కానీ వేసేస్తాను అనమాట. ఎందుకంటే రీసౌండ్ అన్నది తీసుకోదు అనమాట. మనకి రూఫ్ ఈస్ టు ఫ్లోర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అందులో ఏంటంటే మనకి కంపల్సరీగా బౌన్స్ అవుతుంది, వాయిస్ బౌన్స్ అయ్యి మనకి రీసౌండ్ జనరేట్ అయ్యి మనకి మైక్రోఫోన్ లో రికార్డ్ అవుతుంది. చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది, ఆడియో క్లారిటీ కూడా బాగోదు అనమాట. బిగినర్స్ కాబట్టి మనకి ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేరు కాబట్టి, రోడ్ లాంటిది మైక్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేరు కాబట్టి లెవిలియర్ మైక్రోఫోన్ తీసుకొని ఇలాగా దేశీ జుగాడ్ చేసుకోండి. మనకి క్లాత్ ని ఎక్కువగా యూజ్ చేసుకోండి. క్లాత్ ఎక్కువగా మనకేమో రిఫ్లెక్షన్స్ ఉండవు అనమాట. సో క్లాత్ మాక్సిమం ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్, ఈ 2 టిప్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసరికి మీరు కంపల్సరీగా రికార్డింగ్ అనేది చేసిన తర్వాత టెస్ట్ చేసుకోండి. షూట్ టెస్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. వన్స్ ఇప్పుడు అట్లీస్ట్ మీ ఇంట్రో ఉంటుంది కదా, ఇంట్రో చెప్పేసిన తర్వాత ఒకసారి ఫ్రంట్కి వెళ్ళి అది కరెక్ట్గా రికార్డింగ్ అవుతుందా లేదా, ఇంతవరకు చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్ట్గా సరిపోయే లేవా, ఒకసారి మీరేమో ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ యూజ్ చేస్తే ఒకసారి 3.5 జాక్ తీసి వాయిస్ సరిగ్గా రికార్డ్ అవుతుందా లేదా, ఏమైనా ఎక్కువ ఉందా, మనకి ఫ్రేమింగ్ అన్నది కరెక్ట్గా ఉందా లేదా, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా, ఇన్ కేస్ మీరు స్పెక్స్ పెట్టుకుంటే ఫ్లేర్ ఏమైనా వస్తుందా, ఇట్లాంటి చిన్నవన్నీ కూడా మైన్యూట్
మైన్యూట్ థింగ్స్ కూడా ఒకసారి రికార్డింగ్ అనేది చెక్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్ ఉంటే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ షూట్ చేసి మళ్ళీ చెక్ చేయండి. అన్లెస్ అండ్ అంటిల్ మనకేమో పర్ఫెక్షన్ వచ్చినంత వరకు ఇది కంపల్సరీ ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీ షూట్ రికార్డింగ్ అనేది ఒకసారి టెస్ట్ చేసుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే లాంగ్ లెంతీ వీడియోస్ మీరు షూట్ చేసిన తర్వాత ఒక 15-20 మినిట్స్ నించొని షూట్ చేసిన తర్వాత ఏదో చిన్న ఎర్రర్స్ వచ్చాయని చెప్పేసి మనం మొత్తం మళ్ళీ రీషూట్ చేయాల్సి వస్తుంది. సో ఒక 1 to 2 మినిట్స్ లేదా less than 1 minute ఏదో ఒక వాయిస్ మాట్లాడండి, లేదా ఇంట్రో ఏదైనా చెప్పండి, తర్వాత ముందుకు వెళ్ళండి, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి లేవో చెక్ చేయండి అండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ షూటింగ్ అనేది కంటిన్యూ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వినడానికి ఇది కూడా కామెడీగా ఉన్నా కూడా కంపల్సరీగా రికార్డింగ్ బటన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి. చాలాసార్లు నేనైతే ఇబ్బంది పడ్డాను. నేను రికార్డింగ్ చేయకుండానే రికార్డింగ్ చేశాను అనుకోండి, నేనేమో దగ్గర చెప్పేసేవాడిని. తర్వాత రియలైజ్ అయ్యాను రికార్డింగ్ అన్నది లేదు. కంపల్సరీ రికార్డింగ్ బటన్ అనేది కంపల్సరీ ఉండాలి. బేసిక్గా ఏంటంటే మనం నార్మల్గా అంటే 3.5mm జాక్ పెట్టకపోతే మనకేమో బేసిక్గా ఏంటంటే సౌండ్ వస్తుంది రికార్డింగ్ బటన్ ప్రెస్ చేసేటప్పుడు. బట్ ఇట్లాంటప్పుడు రికార్డింగ్ బటన్ అనేది బేసిక్గా 3.5mm జాక్ మనం పెట్టిస్తే మనకి రికార్డ్ అనేది చేసేటప్పుడు సౌండ్ రాదనమాట. సో రికార్డింగ్ అనేది మర్చిపోకుండా ఆన్ చేసుకున్న తర్వాత మీరు వెనక్కి వచ్చేయండి. ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే ఒకసారి రీచెక్ చేసుకోండి మధ్యలోనే, కానీ రికార్డింగ్ బటన్ అనేది ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది ఫ్రెండ్స్ టోటల్గా నేను 11 టిప్స్ అయితే ఈ వీడియో చెప్పాను. ఈ వీడియోలో చెప్పిన ప్రతి టిప్ కూడా నేను లైఫ్లో పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత వీటిని ఎట్లాంటి టిప్స్ యూజ్ చేయాలని చెప్పేసి నేను యూజ్ చేసుకుని నేను ఏమైతే ఈ వీడియో చేశాను. ఇన్ కేస్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.